అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ చైనాలపై అమెరికా చర్యలు సరైనవి కావని అన్నారు. ఎస్సీఓ సదస్సు, మిలిటరీ పరేడ్లో పాల్గొనేందుకు చైనాలో పర్యటించిన ఆయన ట్రంప్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ పరిపాలన ఆసియాలోని రెండు అతిపెద్ద శక్తులను అణగదొక్కేందుకు ఆర్థిక ఒత్తిడిని ఒక సాధనంగా ఉపయోగిస్తుందని ఆరోపించారు. భారత్ చైనాలు భాగస్వాములని పేర్కొంటూ వీరి ద్వైపాక్షికాన్ని ట్రంప్ బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1.5 బిలియన్ల మంది జనాభా కలిగిన భారత్, చైనాలు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలని పుతిన్ గుర్తు చేశారు. ఆసియా దేశాలకు ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థలు, దేశీయ చట్టాలు ఉన్నాయని, టారిఫ్లతో వారిని శిక్షించే ప్రయత్నాలు చేస్తే అవి ఆ దేశ నాయకులను క్లిష్టతరంలోకి నెట్టేస్తాయని అన్నారు. ఆ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను చెడగొట్టే విధంగా మాట్లాడుతున్నారని, ఇది ట్రంప్కు ఎంతమాత్రం మంచిది కాదని హెచ్చరించారు. ఇరు దేశాల చరిత్రలో వలసవాదం వంటి కష్టతరమైన కాలం నడిచిందని, వారి సార్వభౌమాధికారంపై చాలా కాలం పాటు పన్ను విధించారని మండిపడ్డారు. ఇప్పుడు వాటన్నిటికీ కాలం చెల్లిందని, ఇంకా వాటిని అణగదొక్కేలా మాట్లాడడం సరైంది కాదని హెచ్చరించారు. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు సరైన పదాలు ఉపయోగించాలని పుతిన్ హితవు పలికారు. కాగా ఈ ఉద్రిక్తతలు త్వరలోనే ముగుస్తాయని, మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు భారత్పై అదనపు సుంకాలను విధించడమే కాకుండా అమెరికా అధ్యక్షుడితో పాటు ఆ దేశానికి చెందిన మరికొంతమంది నేతలు నోరు పారేసుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ గొడవలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ట్రంప్ కూడా వంతపాడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల శ్వేతసౌధంలోని ట్రంప్ కీలక సలహాదారు పీటర్ నవారో భారత్పై అక్కసి వెళ్లగక్కారు. అమెరికాకు ఓ వ్యూహాత్మక భాగస్వామిలా భారత్ వ్యవహరించాలని అన్నారు. చైనా, రష్యాతో సన్నిహిత సంబంధాల కోసం భారత్ చూస్తోందని, ఇప్పుడు ఆ రెండు దేశాల సంబంధాల విషయంలో సౌకర్యవంతంగా ఉందని తెలిపారు. రష్యా చమురుకు భారత్ గ్లోబల్ క్లియరింగ్ హౌస్లా పనిచేస్తోందని, ఆంక్షల పరిధిలోని చమురును విలువైన గూడ్స్ కింద మార్చి ఎగుమతులు చేస్తోందని ఆరోపించారు. రష్యాకు అవసరమైన నిధులను సమకూరుస్తోందని అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే అది ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చినట్లు అవుతుందని తెలిపారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం లాభాపేక్ష కోసమేనని ఆయన ఆరోపించారు. రష్యా డబ్బును లాండరింగ్ చేయడానికి భారత్ ఒక సాధనంగా మారిందని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్షంగా నిధులు సమకూర్చడం వల్ల ఈ యుద్ధం మోదీ యుద్ధంగా మారిందని నవారో ఆరోపించారు. ఈ క్రమంలోనే ట్రంప్ యంత్రాంగం తీరుపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.